అమ్మా, ఆ! సద్దుల బతుకమ్మని ఎప్పుడైనా 9 రోజే ఆడతారు గదా! అవును. మరి ఇప్పుడెందుకమ్మా 2 రోజులు ఆడుతున్నారు? అదే తిథులనేటియి పడకుంట వచ్చినాయని 6, 7 ఏండ్లకొకసారి ఇట్లనే మారుతానయి. ఒక ఊళ్ళో ఒక తీరు, ఒక ఊళ్ళో ఒక తీరుగా. ఇప్పుడు అష్టమి 2 రోజులొచ్చిందని 2 సార్ల ఆడిండ్లు. నిన్ననైతే మనం 9 రోజులకే ఆడుకున్నాం. మరి నీకు తెలిసిన దగ్గర నుంచి ఎన్ని సార్లయిందమ్మా ఇట్లా? నాకు తెలిసిన కానుంచెల్లి ఇప్పటికైతే 3 సార్లా జరిగింది. ఇక అయ్యగారులు ఏ ఊళ్ళో అయ్యగారులు ఎట్లా చెప్తాన్లో ఇక అట్లనే నడుచుకుంటాను తల్లి. అమ్మ, మీ చిన్నప్పుడు పాటలు పాడుకుంటా ఉయ్యాల వంగేటోళ్ళు గదా బతుకమ్మ కాడ. అట్లా పాటలు పాడుకుంటూ ఏస్తే బాగున్నదా? ఇప్పుడు డీజే పాటలతోటి ఏస్తే బాగున్నదా అమ్మా? అప్పుడు పిల్లలమే ఆడుకునేది బిడ్డ. ఇప్పుడు డీజే పాటలతోటి అందరం ఆడుకుంటానం కాబట్టి ఇప్పుడు సుత సంబరంగానే ఉన్నది కానీ కాకపోతే నోటికి పాడుకునుడు లేదు. నోటికి పాడుకుంటే బాగుండు. ఆ సాంప్రదాయం సుత ఉండాలి. ఇంత తేడా ఉంది అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి. అప్పుడేమో ఉయ్యాలలు వంగుకొని కోలాటాలు వేసుకునే వాళ్ళు, ఇప్పుడేమో డీజే సాంగ్స్ పెట్టుకొని డించికి డించికి అని డాన్స్ వేస్తున్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఏది బాగుందో తప్పకుండా కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.